నమస్తే వెల్కమ్ టు బిఐజే న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణ ఎన్నికల వేళ ఐటీ అధికారుల సోదాల కలకలం. బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు ఆయన అనుచర ఇళ్లలో తనిఖీలు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. పరిశ్రమల శాఖలో అభివృద్ధిని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం. తెలుగుదేశం జనసేన ఆత్మీయ కలయిక కొత్త శకానికి నాంది అన్న హిందూపురం ఎమ్మెల్యే. రెండు పార్టీలు కలిసి పోటీ చేయడాన్ని రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారన్న నందమూరి బాలకృష్ణ. కేసీఆర్ ను విరాట్ కోహ్లీతో పోలుస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్. ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం. 4 అధికార ప్రతినిధులను నియమించిన పార్టీ హైకమాండ్. గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. తనకు నమ్మకద్రోహం చేస్తే వారిపై ఎన్నికల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటానని వ్యాఖ్య. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం. రేపు పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం. ఏపీలో వర్షాలు పడే సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఎన్నికల వేళ ఐటీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు ఇంట్లో ఆయన అనుచరులు బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఉదయం 4 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 40 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మిర్యాలగూడ ఎమ్మెల్యేగా నల్లమోతు భాస్కర్రావు కొనసాగుతున్నారు. ఎన్నికల దృష్ట్యా భారీగా డబ్బులు నిల్వ చేసినట్లు ఆరోపణలు రావడంతో భాస్కర్రావుపై ఐటీ దాడులు చేస్తోంది. నల్లమోతు భాస్కర్రావుకి దేశవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి. పలు పవర్ ప్లాంట్లలో భాస్కర్రావు పెట్టుబడులు పెట్టారు. ఇక ఇటీవల మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలోనూ ఐటీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇక నెల్లూరు జిల్లాలో అతిపెద్ద భూ యజమానిగా ఇండోసోల్ కంపెనీ నిలిచిందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ నాయకులు 8,348 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి అన్న సంతర్పణగా చేశారని చేసిన ఆరోపణలను ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్వి అసత్య ఆరోపణలని అభివర్ణించారు. పరిశ్రమల శాఖలో అభివృద్ధిని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ ముందు పరిశ్రమల శాఖపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు నాదెండ్ల మనోహర్కు వెన్నుపోటు వారసత్వంగా వచ్చింది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నాదెండ్ల భాస్కర్రావు అన్న నందమూరి తారక రామకు వెన్నుపోటు పొడిస్తే పవన్ కళ్యాణ్కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్కు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అలవాటుగా మారిందని, అన్ని అంశాలపై అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలి తప్పదని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ కలయిక కొత్త శకానికి నాంది అని హిందూపురం ఎమ్మెల్యే అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడాన్ని రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారని నందమూరి బాలకృష్ణ అన్నారు. వైసీపీ అరాచక పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని నందమూరి బాలకృష్ణ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ 4.5 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని నందమూరి బాలకృష్ణ అన్నారు. వైసీపీ పాలనలో నేరస్తులు రాజ్యమేలుతున్నారని నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. చివరికి ఈ యొక్క పరిపాలనలో నేరస్తులు అంతకులు వీళ్ళ చేతుల్లోకి అందుతుంది ఈ యొక్క అధికారం అనేది దాని అర్థం. వాళ్ళ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎప్పుడో ఊహించి రాసిందే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. ఇవాళ అందరినీ భయప్రాంతులు గురి చేయడం, ఈ ప్రజాస్వామ్య సంరక్షణ కోసం, అలాగే ప్రజల యొక్క హక్కులు గడపని చూస్తున్నాం. అన్ని వర్గాల వాళ్ళని నాకు చెప్పారు 70,000 బీసీలు హత్య చేయడం, అలాగే ఎస్టీల మీద ఎస్టీలు కూడా హత్య చేయడం, ఎస్సీలని, అలాగే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, ఇలాంటివి అసలు ఇష్టారాజ్యం మీద జరుగుతుంది పరిపాలన. అలాగే ఇక చూస్తూ చూస్తూ అంతా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎందుకంటే యథారాజా తథా ప్రజ, చేతుల్లో చేతుల్లో పనులు లేవు. పల్లెప్పుడు అధికారులు మాత్రం ఏం చేస్తారు, పనులే లేనప్పుడు. ఇప్పటికీ మేము పని చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళ రాష్ట్రంలో ఇక్కడ ఒక పని జరగట్లేదు. మరి వాళ్ళ ఇక్కడ హిందూపురంలో మేము సొంతంగా మా ఎంపీల ల్యాండ్ నుంచి అయితే డబ్బులు తెచ్చి ఈ రోడ్లు వేయడం, కలిపిపల్లి ఈ పక్షంలో 46 లక్షలు పెట్టి రోడ్లు ఇచ్చాం. మొత్తం 8 లక్షలు మనం ఎంపీ ల్యాండ్ నుంచి ఓకే చేయించుకున్నాం. మన ఎంపీ అంటే తెలుగుదేశం పార్టీ అటు రాజ్యసభ ఎంపీల నుంచి, అలాగే కొంతమంది లోక్సభ ఎంపీలు వాళ్ళు పంపించి వాళ్ళు ఎక్కువగా ఉంటారు డబ్బు
అంతా మనం శాంక్షన్ చేసుకుని పనులు చేయించుకుంటున్నాం. ఇంకా ఈ రోజు కూడా చేస్తామంటే ప్రతిపక్షంలో ఉండి మేము చేస్తున్నాం ఇక్కడ పనులు, అంతే తప్ప ఇక్కడ ఒక్క సిసి రోడ్డు పాపానికి పోలేదు, ఒక లింక్ రోడ్డు వేసిన పాపానికి పోలేదు, దాంతో ఒక గొయ్యి కూడా మట్టితో కూర్చే పాపాలు పోలేదు. ఏంటో వాళ్ళకంత ధైర్యం అర్థం కావట్లేదు. అంటే అది ఎక్కడ తప్పు మనలోనే ఉంది. మనం ఇచ్చే అవకాశం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఛాన్స్ అంటే ఏ తక్కువ ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ అన్ని ఉన్నాయని కూడా ఇచ్చిన నవరత్నాలన్నా 3 సంవత్సరాలేమో పరిపాలన ఎలా చేయాలో చేతగాక 3 రాజధానులు అంటూ కాలయాపన చేశాడు. ఇవాళ నవరత్నాలను తీసుకొచ్చారు. నవరత్నాలు ఎవడం కోసము? ఎక్కడి నుంచి వస్తే నవరత్నాలు డబ్బు? అదంతా మన డబ్బే తిరిగి మనం చెప్తున్నారు. మన తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రతి పండగ అంటే మన సంక్రాంతి కావచ్చు, లేకపోతే రంజాన్ కావచ్చు, అలాగే క్రిస్మస్ కావచ్చు, అందరికి గౌరవించేవాళ్ళు. మరి అందరు విదేశానికి చదువుకోవడానికి కానీ రకరకాల స్కీమ్లు ఆయా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవాళ్ళం. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎన్నో అద్భుతాలు సృష్టికి ప్రతిష్ఠ అంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అన్న క్యాంటీన్ ఇటువంటి ఎన్నో సదుపాయాలు సమకూరుస్తూ వచ్చాం. ఇవాళ ఏమీ లేకుండా మరి వాళ్ళు చెప్పిన వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నవైతేనేమి కానీ ఉన్నవైతేనేమి, లేకపోతే వాళ్ళు సభల్లో ఉన్నవైతేనేమి, ఇచ్చిన హామీలు అయితేనేమి, ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చు. ఇవాళ మరి ఇవాళ రాష్ట్రం అప్పుడు ఊపిలో ఉంది. రేపు అప్పుడు ఎవరు తీస్తారు? రేపు తీర్చండి మన మీద బాధుడు తప్పిడిదే మన మీద ధనం పెంచుతారు, పన్నులు పెంచుతారు. ఇప్పటికే పన్నులు వేస్తున్నారు. చెత్త మీద కూడా చెత్త మీద కూడా పన్నులు వేసే మనకి ఇచ్చే గాలి మీద కూడా పన్ను వేసే మరి టిట్కో ఇల్లు ఉన్నాయి. ప్రమాణంగా పెట్టాం. మోడర్న్ టెక్నాలజీతో ఇటుకు వాడకుండా టిట్కో మన ఎందుకు కొట్టే పంచాయతీలో 2008 ఇల్లు కట్టాం. అలా పడుతున్నాయి ఇవాళ. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును బుధవారం జరిగిన సెమీస్ మ్యాచ్లో అధిగమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ఓ ట్వీట్ చేశారు. కేసీఆర్ లాగే విరాట్ కోహ్లీ కూడా అన్బీటబుల్, ఇద్దరు మాస్టర్ ఫీట్స్లో ఉంటే మ్యాజిక్ హ్యాపెన్స్ అంటూ ట్వీట్కు కామెంట్ జత చేశారు. ఈ ట్వీట్కు టీ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. క్రికెట్లో కోహ్లీకి తిరగలేదు, కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ను మించినోడు లేడు అంటూ కవిత ట్వీట్ను జత చేసింది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలపై మాటల దాడిని పెంచిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు పార్టీల ట్వీట్లు, పోస్టులకు కౌంటర్ రెడీ చేసి తమ అఫీషియల్ అకౌంట్లలో ఎదురుదాడికి దిగుతున్నారు. ఇక ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 4 అధికార ప్రతినిధులను నియమించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారి నియామకాన్ని ఆమోదించారు. సీనియర్ అధికార ప్రతినిధులుగా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, చీటి ఉమేష్ రావు, అధికార ప్రతినిధులుగా ఠాకూర్ బాలాజీ సింగ్, గాదర్ల అశోక్లను టీపీసీసీ నియమించింది. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. గోషామాల్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు తన చావు బతుకులపై ఆధారపడి ఉన్నాయన్నారు. తాను చంపడానికైనా చావడానికైనా భయపడును అన్నారు. తనకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయాలనుకుంటే ఆలోచించుకోవాలని, నమ్మక ద్రోహం చేస్తే వారిపై ఎన్నికల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటా అని అన్నారు. ఇక రాజాసింగ్ బుధవారం గతంలో గోషామాల్ సెగ్మెంట్లో రిగ్గింగ్ జరిగిందని, ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాసరాజ్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు 380 కిలోమీటర్లు, పారాదీప్కు 480 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ ధీగాకు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో తీవ్ర వాయుగుండం 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. తీవ్ర వాయుగుండం రేపు పశ్చిమ బెంగాల్ తీరం, మోన్గాల, కేపురా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలులు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కాకినాడ, గంగవరం పోర్టులకు 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BIJ న్యూస్.